మహావారాహిదేవ్యే నమో నమ. అమ్మవారిని సన్నజాజి పూలతో అర్చిస్తే వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. పచ్చి గోరుంట పూలతో అర్చిస్తే గనక పశు సంపదని వృద్ధి చేస్తుంది. అలాగే చక్కగా పాడి పంటలను కూడా ప్రసాదింపజేస్తుంది. దివిసేన పూలతో అర్చిస్తే వివాహం కాని వారికి అత్యంత శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అలాగే దాసని పూలతో ఆరాధన అమ్మవారికి చేసుకోగలిగితే కనుక సకల పాపాలు కూడా హరించి ప్రశాంతతను పొందవచ్చు. చెలిమి పుష్పాలతో అర్చిస్తే అమ్మవారిని రాజభోగాలు, కీర్తి ప్రతిష్టలు, సకల ఐశ్వర్యాలు కూడా చెలిమి పుష్పం ద్వారా అమ్మవారిని అర్చించుకోగలిగితే కనుక అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. దేవకాంచన పూలమాలతో కనుక అమ్మవారిని అర్చించగలిగితే కనుక చేపట్టిన ప్రతి పనిలో కూడా చక్కగా విజయాన్ని ప్రసాదింపజేస్తుంది. మంకెన, దాసిని, ఎర్ర కలువలు, అవిసె, జీవకమలాలతో మండలం దినాలు 41 రోజులు అర్చిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చేసి సుఖజీవనాన్ని గడిపే విధంగా అమ్మవారు ఎల్లవేళలా మన కుటుంబానికి రక్షణగా ఉంటుంది. గోరింట పూలతో అర్చించి ఆరాధించుకోగలిగితే గనక సకల శుభాలు కూడా అమ్మవారు చక్కగా మనకి సమకూరుస్తుంది. దవిసెన పూలతో ఆరాధన సకల సౌఖ్యాలని, సకల భోగాలని సమకూర్చే విధంగా అమ్మవారు తోడ్పడుతుంది. నాగకేశములతో ఆరాధన చేసుకోగలిగితే, నాగకేశరములతో అమ్మవారిని చక్కగా ఆరాధించుకోగలిగితే కనుక ప్రభుత్వంలో పలుకుబడిని పెంచుతుంది. రాజకీయ పలుకుబడిని పెంచుతుంది. పారిజాత పుష్పాలతో ఆరాధించుకోగలిగితే కాలసర్పదోషాలన్నీ కూడా నశించిపోతాయి. జాతక కాలసర్పదోషాలు ఏమైనా ఉంటే కూడా పారిజాత పుష్పాలతో చేసుకోండి. అమ్మవారిని గరిక పూలతో ఆరాధిస్తే, నేల గరిక పుష్పాలతో ఆరాధిస్తే కనుక ధనాదాయాన్ని బాగు చేస్తుంది, పుత్ర సంతానాన్ని ప్రసాదింపజేస్తుంది. అశోక పూలతో ఆరాధన చేసుకోగలిగితే కుటుంబంలో ఉన్న కలతలన్నీ కూడా తొలగిపోతాయి. మొల్ల పూలతో అర్చించగలిగితే కీర్తిని, ప్రతిష్టల్ని అమ్మవారు పెంచుతుంది. అలాగే జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ రకరకాల పుష్పాలతో చేసుకోండి. అలాగా ఉప్పల పూలు కానీ ఉప్పెన పూలతో కానీ అమ్మవారికి దండకుచ్చి వేసుకోగలిగితే కనుక పురోవృద్ధిని ప్రసాదింపజేస్తుంది. అపరాజిత పూలు ఎంత గొప్పవండి పూలు. అపరాజిత పూలతో అమ్మవారిని ఆరాధన చేసుకోగలిగితే ఆరోగ్యం ఎదుటిపడుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఏముంది? ఏమీ లేదు. అలాగే బంధూక పుష్పాలతో అమ్మవారి సేవ చేసుకోగలిగితే కనుక బంధువులు, మిత్రులు, సకుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. సుదర్శన పూలతో ఆరాధించి అర్చించుకోగలిగితే వివిధ మార్గాల ద్వారా ధనాదాయాన్ని లభింపచేస్తుంది. మనం ఏ పని చేసినా ఏదో మూల నుంచి ఆదాయం వచ్చేలా చేస్తుంది. దాసని పూలతో అర్చించుకోగలిగితే శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేస్తుంది, శత్రు బాధలు లేకుండా చేస్తుంది, శత్రువులపై మనకు విజయాన్ని ప్రసాదింపజేస్తుంది ఆ మహిషాసుర మర్దిని. కడిమి పూలతో అర్చించగలిగితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సమకూర్చిపెట్టుతుంది. బ్రహ్మదండి పూలతో ఆరాధిస్తే సూక్ష్మబుద్ధి గ్రాహకతాన్ని పెంచుతుంది, చక్కగా గ్రహణ శక్తిని కూడా పెంచుతుంది. జాజి పూలతో అర్చిస్తే కోరిన కోరికలు, ధర్మబద్ధమైన కోరిన కోరికలన్నీ కూడా సిద్ధింపజేసే తల్లి ఆ సిద్ధేశ్వరి అమ్మవారు. సన్నజాజి, వసంతమల్లె, ఖర్జూర పూలతో అర్చించితే కనుక మీకు అన్ని శుభప్రదాలే జరుగుతాయి.